పౌల్ట్రీ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసిన మహిళకు సొంతంగా ఆదాయం రావడం అదొక ఎత్తు అయితే, ఇక్కడ నుంచి ఎవరైతే తీసుకొని వెళ్ళినారో, సో 20 కోళ్ళు కానివ్వండి, 30 కోళ్ళు కానివ్వండి, 50 కోళ్ళు కానివ్వండి, 100 కానివ్వండి, సో వాళ్ళకి పెద్దగా వాళ్ళకి దాన్ని పెంచి పోషించాల్సిన అవసరం లేదు. మనం నార్మల్ పౌల్ట్రీ చూసుకున్నట్టయితే సో వాటిలో ఏంటి అనేసి అంటే మనకి ఆ దానా వేయడం అవి మెయింటెనెన్స్ ఖర్చులు చాలా ఉంటుంది. అదే మనకి నాటుకోళ్ళు అయితే అంత మెయింటెనెన్స్ ఏమి ఉండదు. సో నార్మల్గా వాళ్ళు ఇంటి దగ్గర పెట్టేసినా కానీ అవి వైల్డ్గానే అవి పెరిగిపోతూ ఉంటాయి. సో వాళ్ళు పెద్దగా దాని మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. తర్వాత దానికి మార్కెట్ లింకేజ్ కూడా చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఒకసారి అది మంచిగా పెద్దగా అయినాక ఒక 6 మంత్స్కి అది మంచిగా వెయిట్ వచ్చినాక దాన్ని అమ్మడం ద్వారా అక్కడ మహిళలకు కూడా మళ్ళీ వాళ్ళకు కూడా మంచి సంపాదన అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఇవంతా కూడా మొత్తము ఇటువంటి యూనిట్లు ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటి మొత్తం మండలికి ఒక్కొక్క యూనిట్ ఈ మదర్ పౌల్ట్రీ యూనిట్స్, అదేవిధంగా మళ్ళీ సప్లై చేసినాక మళ్ళీ వాళ్ళు కూడా ఇంటి దగ్గర బ్యాక్యార్డ్ పౌల్ట్రీ యూనిట్స్ కూడా వాళ్ళు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సో ఇదే కాకుండా మహిళా శక్తి క్యాంటీన్లు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం, మహిళా శక్తి క్యాటరింగ్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం, మహిళా శక్తి మీ సేవా సెంటర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం, మహిళా శక్తి ద్వారా మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ మహిళల సాధికారత కోసం కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది. సుమారుగా 100 కోట్లు మన జిల్లాలో ఖర్చు పెట్టి మరి దీన్ని పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా యూటిలైజ్ చేసుకొని సో పెద్ద ఎత్తున కూడా వాళ్ళందరూ కూడా లబ్ధి పొందాలనేసి కూడా మనం కోరుకోవడం జరుగుతూ ఉంది. ఈ యూనిట్ యొక్క ప్రత్యేకత